నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము సమాజంలో వెలువడుతున్న కొన్ని సిగ్నల్స్ని మనము క్యాచ్ చేయలేకపోతాం. జనరలీ 99.5% మంది ఈ సొసైటీలో కొన్ని సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఈ సిగ్నల్స్ చాలా ప్రాక్టికల్ ఉంటాయి. ఏ ప్రాక్టికల్ థింగ్ అయినా జనాలకు అర్థం కావు, అంత సులువుగా అర్థం కావు. అదే లాజిక్ లెస్ ఏదైనా థింగ్స్ అవుతుంటే సొసైటీలో తీవ్రంగా వ్యాపిస్తాయి. అయితే చాలామంది తమ లైఫ్ను తమ దృక్పథంతో చూస్తూ ఉంటారు. పరిమిత నాలెడ్జ్, పరిమిత దృష్టికోణం, the way we see the things that are happening around you. ఇది మనలోని క్వాలిటీ ఎడ్యుకేషన్ని బయటపెడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది చాలా కాంప్లికేటెడ్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ లైఫ్. మీకు అంటే ఇష్టమైన ఇన్ఫర్మేషన్ మీ లైఫ్కు ఉపయోగపడదు. మీకు ఇష్టం లేని బోర్ అనిపించే విషయం మీ లైఫ్ను తల క్రింద చేయగలడు, అంటే కుదుపగలదు. నేను ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు ఇది పెద్దదా, ఇది చిన్నదా, ఈయన పెద్దవాడా చిన్నవాడా, ఆయన ఎప్పుడూ రైట్ డిసిషన్ తీసుకుంటాడు, ఆయనకు తిరుగులేదు, ఆ కంపెనీకి తిరుగులేదు అని ఎప్పుడు నేను అనుకోను. అంటే నన్ను నేను పెద్దగా భావించను, కానీ మనకు కళ్ళకు కనిపించే స్పష్టత, చెవులకు వినిపించే స్పష్టత, అనిపించే స్పష్టత. చాలా మందికి కళ్ళకు కనిపించేది అదే నిజం అనుకుంటారు, చెవులకు వినిపించేది అదే నిజం అనుకుంటారు. అనిపించదు, చాలా మందికి అనిపించదు. ఈ అనిపించడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆలోచన విధానము శక్తి నుంచి వస్తుంది. మన చుట్టూ జరిగే విషయాలు మనకు హెచ్చరిక జారీ చేస్తూ ఉంటాయి. మన ప్రభుత్వాలు ఎన్ని డేటాలు రిలీజ్ చేసినా సత్యం అంటే ఈ డేటాలకు పరిమితై ఉండదు. ఎస్పెషలీ మనలాంటి దేశంలో పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంటుంది, ఇన్కమ్ లెవెల్స్ పడుతూనే ఉంటాయి, కానీ సొసైటీలో హైలైట్ కావు. సొసైటీ ఎప్పుడు డేంజర్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఇవాళ మీకు చెప్తాను. ఈ వీడియో మీ లైఫ్ని టోటల్ ఓవరాల్ చేస్తుంది, మీ టోటల్ లైఫ్ దృక్పథం మార్చేస్తుంది, మిమ్మల్ని ఫ్యూచర్లో ఫ్యూచర్ ప్రూఫ్ చేసేస్తుంది.
మనము కొన్ని ఘటనలు మన లైఫ్కి సంబంధించిన ఘటనలు కాబోలు అనుకుంటాం. ఏమనుకుంటాం? మన లైఫ్కి సంబంధించింది కాబోలు అనుకుంటాం. కాబోలు అనేది మన అజంప్షన్. మన లైఫ్కి సంబంధించిన విషయమే ఉంటుంది, కానీ మీకు కాబోలు అనిపిస్తుంది. ఈ కాబోలు అనేది 99% మందికి అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వీళ్లకు సబ్జెక్ట్ గురించి ఆసక్తి ఉండదు. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ఏమో తెలియదు. సెకండ్ ఆ సబ్జెక్టు గట్టిగా మనకు సంకేతాలు ఇస్తున్నా మనం ఆ సబ్జెక్టు గురించి నేర్చుకోవడానికి ఇష్టపడం. థర్డ్ క్లియర్? మనకు ఆసక్తి ఉండదు. ఆసక్తి ఎందుకు ఉండదు? దాని రీజన్స్ ఇది మీ లైఫ్ టర్న్ చేసే వీడియో. బుర్ర ఉన్నవాళ్ళు ఆలోచిస్తే, ఇంకా లేని వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అండి. ఓపికతో వినాలి. ఇంత పెద్ద వీడియో ఎందుకు వినాలంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది కనుక వినాల్సిందే. ఆ స్పష్టత ఉండాలి. మీ లైఫ్ కొనసాగాలి అంటే మీకు నచ్చిన విషయాలు, మీరు మెచ్చిన విషయాలు మిమ్మల్ని లైఫ్లో అంటే ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడేసే ఛాన్స్ ఇస్తాయో ఇవ్వవో. ప్రతి ఒక్క సబ్జెక్ట్ది లైఫ్లో, కొంతమంది లైఫ్స్లో విశిష్టత ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఆ సబ్జెక్ట్స్ మీకు జీవనోపాధి కలిగిస్తాయేమో కానీ మీ జీవితాల్లో రాబోయే కష్టాలను తొలగించే సామర్థ్యము అవి కలిగి ఉండవు. ప్యూర్ తెలుగులో చెప్తున్నా, మీకు అర్థం కావాలి. మీకు అర్థమైన సబ్జెక్ట్స్ మీకు మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బయటేసే సామర్థ్యము కలిగి ఉండవు కావచ్చు. అయితే మీరు గమనిస్తే మీరు నేర్చుకునే సబ్జెక్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి జాబ్ దొరికే వరకు నేర్చుకునే సబ్జెక్ట్ మీకు జీవనోపాధి కలిగిస్తుండొచ్చు. మీ సర్టిఫికెట్లు గట్రా మీకు జీవనోపాధి కలిగిస్తుండొచ్చు. కానీ పోస్ట్ జాబ్ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది, గ్రహించవలసిన విషయాలు మీ లైఫ్లో మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్స్. నేను ఇంతసేపు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీ లైఫ్లో రాబోతున్న చేంజెస్ మీరు రోడ్డుపై నడుస్తూ మీ లైఫ్లో రాబోయే చేంజెస్ని గుర్తుపట్టవచ్చు. మీరు ఒక సూపర్ మార్కెట్లో వస్తువులు కొనేటప్పుడు మీ భవిష్యత్తు మీరు గమనించవచ్చు. మీరు ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు మీకు రాబోయే ప్రమాద ఘంటికలు, మంచి విషయాలు తెలుసుకోవచ్చు. మీరు 10 మందితో సంభాషణ జరిపేటప్పుడు వాళ్ళ మాట తీరు బట్టి రాబోయే ప్రమాదాలను పసిగట్టవచ్చు. మీరు హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక వస్తువు, మీరు తినే వస్తువు మీ టేబుల్కి వచ్చినప్పుడు అది మీ జీవితాన్ని పెను మార్పులు తెచ్చే ఐటమే అయి ఉండొచ్చు.
జీవితం అతి సాధారణ విషయాల నుంచి స్టార్ట్ అయి అతి కాంప్లికేటెడ్ విషయాల వరకు మనకు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మనసు ద్వారా హెచ్చరిస్తూ ఉంటాయి, హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి. వాటి పని వెలగడం, వాటి పని వెలగడం. అది వెలుగు అనుకుంటారో, మంట అనుకుంటారో, ఒక స్పార్క్ అనుకుంటారో, అది మీ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. మన భారతదేశంలో జీడిపి కానీ ఏ విషయం కానీ ఒక డేటా రిలీజ్ అయినప్పుడు, లేదా మన దేశం 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ 10 ట్రిలియన్ ఎకానమీ కాబోతుంది, చప్పట్లు కొట్టండి అనగానే అంతా చప్పట్లు కొట్టాం. కానీ ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ఎవరి కోసం డెవలప్ అవుతుంది? మన దేశం 3 ట్రిలియన్ ఎకానమీ అయ్యుండొచ్చు. అది ఎవరి కోసం అయింది? ఎవరి కోసం తయారు చేయబడింది? ఎవరి కోసం అది అంటే ప్రాముఖ్యత కలిగింది? సర్కారు కోసమా, వ్యాపారుల కోసమా, ఇండస్ట్రియలిస్ట్ కోసమా, ధనవంతుల కోసమా, పేదల కోసమా? ఎవరి కోసం? రైతుల కోసమా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాదులో కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్తు సమాప్తం చేసే ముందర పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళది అని ఒక డేటా రిలీజ్ చేశారు. దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం. అంటే బాగా డబ్బు గల యాన్యువల్ ఇన్కమ్ గల ప్రజలు తెలంగాణలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటున్నారని దాని వివరణ. అయితే ఇంత ధనిక రాష్ట్రంలో బేసిక్ థింగ్స్ అయిన సూపర్ మార్కెట్స్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? సూపర్ మార్కెట్స్ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? ధనవంతులు 2 ಅಥವಾ అతి ధనవంతులు ఉన్న రాష్ట్రంలో, అది సిటీలో ఇంత పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లు క్లోజ్ ఎందుకు అవుతున్నాయి? ఎవరైనా ఆలోచించారా? పాపులర్ నేమ్స్ అయిన మోరు, స్పెన్సరు, రిలయన్స్ రీటైల్ తన షాప్స్ మూసుకుంటుంది. ధనవంతులు అంటే వాళ్ళకు ఖర్చు చేసే పవర్ ఉంటుంది అనే అర్థం కదా. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ సిటిజన్ తీసుకొని ఏం చేసుకుంటారు? పులిహోర చేసుకుంటారా దాంతో? అంటే స్పెండ్ చేసే సామర్థ్యం గల సిటిజన్స్ మా స్టేట్లో ఉన్నారు అని అర్థం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడి నుంచి పెరిగింది? జాబ్స్ వల్ల పెరిగిందా? ఎంప్లాయ్మెంట్ పెరిగిందా? నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? నేటివ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? ఓవరాల్ మ్యాక్రో లెవెల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది? వలస వచ్చిన వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ మీరు ఏ బేసిస్ మీద తెలంగాణ పర్ క్యాపిటాలో యాడ్ చేస్తున్నారు? ఇది వ్యాలిడేనా? పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు? పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలు వేస్తుంటే ఇప్పటి వరకు తెలంగాణ ఎంత ధనిక రాష్ట్రమో తేట తెల్లం అయిపోయాయి. కానీ మనము గత 9 ఏళ్లుగా ఈ ఫేక్ ఫిగర్స్, ఫేక్ ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్, ఫేక్ ల్యాండ్ రేట్స్, ఫేక్ జీడిపి గ్రోత్ validated by both central and state governments. Both were hand in glove in this generating fake information.
ఐకియా అంటే ప్రపంచంలో అతిపెద్ద తప్పు చేసింది ఏమంటే తెచ్చి హైదరాబాద్లో తన ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసింది. నేను ఆ బ్రాంచ్ ఓపెన్ చేసే ముందే ఐకియాపై ఒక పోస్ట్ చేస్తాను. అరే మూర్ఖుల్లారా, మీకు ఇక్కడ కనిపించే ధనవంతులు ధనవంతులు కాదురా, వీళ్ళు ఖర్చు చేసే ధనవంతులు కాదు, ట్యాక్సులు కూడా సరిగ్గా పే చేయని ధనవంతులు, ట్యాక్స్ పే చేయని ధనవంతుల దగ్గర మీరు ఐకియా షోరూమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ధనవంతులు వేరే, ఖర్చు పెట్టే ధనవంతులు వేరే. భారతదేశంలో 2 రకాల ధనవంతులు. ఒకరు ధనము ఉన్నా ఖర్చు పెట్టరు, కొంతమంది ధనం ఉంటే ఖర్చు పెడతారు, కొంతమంది ధనము లేకపోయినా ఖర్చు పెడతారు. 3 రకాలు. దీంట్లో మొదటి రకం ధనవంతులు హైదరాబాద్లో ఉంటారు. ధనం ఉన్నా ఖర్చు పెట్టరు, అది ఇక్కడ ఖర్చు పెట్టరు. ఏ దుబాయ్కు పోయి లక్షలు ఖర్చు పెడతారు, యూరప్కు పోయి లక్షలు ఖర్చు పెడతారు, కానీ తమ దేశంలో తాము సంపాదించిన డబ్బు మళ్ళీ ఎకానమీలోకి పోనివ్వరు. అంటే ఒక మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్ థియరీ స్టడీ చేసేటప్పుడు ఐకియా ఫెయిల్ అయిపోయింది. యూరప్లో పెద్ద పేరు దీనికి, కానీ ఇండియాకు వచ్చేసరికి రీసెర్చ్లో బోల్తా పడింది. చాలా మంది ఇండియాకు వచ్చిన వాళ్ళు బోల్తా పడతారు. ఎందుకు? ఇక్కడ పాపులేషన్ దే ఆర్ టూ థియరాటికల్ బై లివింగ్ స్టాండర్డ్స్. అంటే చాలా బుక్కిష్గా ఉంటారు, కట్ కాపీ పేస్ట్ లైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటారు, ఫేక్ లైఫ్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, అప్పుల్లో మునిగిపోయిన రాజుల టీవీతో బతుకుతూ ఉంటారు. అంటే ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏ స్టేట్లో ఉంటారో అది ఏదో ఒకనాడు భయంకరమైన క్రైసిస్ని సడన్గా చూస్తుంది. నేను రియల్ ఎస్టేట్ విషయంలో కూడా ఇదే చెప్పిన. ఫేక్ కమర్షియల్ రేట్స్ని బూస్ట్ చేస్తే రీటైల్ ఎకానమీ దెబ్బతింటుంది అని చాలా వీడియోస్లో చెప్పారు. మనము రియల్ ఎస్టేట్ రేట్స్ పెరుగుతున్నందుకు సంబరాలు చేసుకుంటున్నాం తప్ప ఆ ఫేక్ రియల్ ఎస్టేట్ గ్రోత్ వల్ల ప్రాక్టికల్ రీటైల్ మార్కెట్స్ దెబ్బతింటున్నాయి అని సోయి లేకుండా ప్రచారం చేసి జబ్బలు దడుచుకొని మేము అతి అంటే ధనిక రాష్ట్రంగా మనకు మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద రీటైల్ చైన్స్ చేతులు ఎత్తేస్తున్నాయి. ఎందుకు ఎత్తేస్తున్నాయి? బికాజ్ ద ఓవర్ బర్డన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆన్ ద గూడ్స్ సోల్డ్ ఇన్ దేర్ బిజినెస్ is too heavy. The premium they are paying to showcase goods is overwhelming the actual value of the good. అంటే ఆ గూడ్ని డిస్ప్లే చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే ఆ ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ ద గూడ్నే మించిపోతుంది. ప్రాఫిటబిలిటీ పక్కకు పెడితే ఆ గూడ్ డిస్ప్లే చేసినందుకు లాస్ వస్తుంది. సో అందరూ రీటైల్ చైన్స్ ఏం ఆలోచిస్తున్నాయంటే, ఇన్స్పైట్ ఆఫ్ ప్రొజెక్టింగ్ ద గూడ్స్ త్రూ ఎ షోరూమ్ మోడ్, వై డోంట్ దే డూ ఇట్ డిజిటలీ? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కనుక ఆ ఫోన్ల ద్వారా దాన్ని డిస్ప్లే చేసి దాని ఖర్చు తగ్గించుకుంటే తక్కువ రేట్లో కస్టమర్స్కి ఇవ్వచ్చు. అంతేగాని మనం ఈ పెద్ద పెద్ద మాల్లలో ఈ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసి ఈ కామర్స్ సైట్స్తో పోటీ పడలేక సతమతమవుతూ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించుకోలేక రెంటల్ కాస్ట్ లీజ్ కాస్ట్ తడిసి మోపడై ఆ యాక్చువల్ బ్రాండ్ వాల్యూని ప్రోడక్ట్ వాల్యూని కూడా మింగేసే స్టేజ్లో మన హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేరుకుందని ఈ క్లోజ్ అయ్యే సూపర్ స్టోర్స్ సూచిస్తున్నాయి.
ఈ క్లోజ్ అయ్యే సూపర్ స్టోర్స్ ఇంకోటి సూచిస్తున్నాయి. స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ, ఎస్పెషలీ హైదరాబాద్. The projection of Hyderabad as the richest state in India, richest city in India, which is competing with developed cities, developed world cities. అంటే డెవలప్డ్ కంట్రీస్లో సిటీస్ ఎలా ఉంటాయో దానితో కంపీట్ చేస్తుందని డ్రోన్ విజువల్స్ వెస్ట్ హైదరాబాద్లో విజువల్స్ ప్రొజెక్ట్ చేసినందుకు దాని పర్యవసానాలు ఇవాళ రీటైల్ మార్కెట్స్ అనుభవిస్తున్నాయి. ప్రతి ఒక్కడు డ్రోన్ విజువల్స్ డిజిటల్ మార్కెటింగ్ చూసి ఇక్కడ పర్ క్యాపిటా ఫేక్ ఫిగర్స్ చూసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి గత 10 ఏళ్లుగా కంటిన్యూస్గా సఫర్ అవుతూ ఇవాళ తుది శ్వాస విడుస్తున్నాయి. ఈ తుది శ్వాస విడుస్తున్న పెద్ద రీటైల్ జైంట్స్ ఏం చెప్తున్నాయి? ద కన్జ్యూమర్ డిపిక్షన్ అండ్ ద కన్జ్యూమర్ ప్రొజెక్షన్, ద బయింగ్ పవర్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ద యాక్చువల్ ఎర్నింగ్ పవర్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆర్ టోటలీ fraudulent, misleading, miscalculated, misprojected to boost image of a city. ఈ దరిద్రానికి ఎవరు కారణం అంటే కేటీఆర్ కారణం. ప్రతి మూసుకుపోతున్నా మన కేటీఆర్ బాగుతుండు గాడిదినా కొడుకు. ఫ్యూచర్ సిటీ కడుతున్నా, హైటెక్ సిటీ చేస్తున్నా, అన్నీ ఇవి సాఫ్ట్వేర్ ఫర్మ్స్ పారిపోతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి చేత కాదు అని వాగాడు. ఆ సన్నాసికి నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను, మరి పెద్ద పెద్ద రీటైల్ స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయి కదా, దానికి కారణం వాళ్ళని ఒకసారి అడుగు, చెప్పు తీసుకొని కొడతారు. నేను నీవు ప్రొజెక్ట్ చేసిన సిటీ, నీవు ప్రొజెక్ట్ చేసిన స్టేట్ వాళ్ళను మభ్యపెట్టి కోట్లకు కోట్లు 10 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేసి వందల వేల కోట్లు నష్టపోయి తోక ముడుచుకొని పారిపోతున్న ఈ రీటైల్ జైంట్స్కు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుంది. చాలామంది కిరాణా స్టోర్స్ వాళ్ళు, చిన్న చిన్న స్టోర్స్ వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇవన్నీ క్లోజ్ అవుతున్నాయంటే మా బిజినెస్ పెరుగుతుంది అని. మూర్ఖులు మూర్ఖులు తోక ముడుచుకునే పారిపోయే బిజినెస్లు ఊరుకో. ఏదో రకంగా తాము నష్టపోయిన డబ్బులను తిరిగి రాబట్టే సూత్రాలను వాళ్ళు తెరపైకి తెస్తారు. అదే హోమ్ డెలివరీ. క్యాష్ బర్న్ ఫ్యాక్టర్ ఉన్నా ఇక్కడ ఓవర్ హెడ్స్ తక్కువ కనుక ఈ హోమ్ డెలివరీ కాన్సెప్ట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కడు హోమ్ డెలివరీ స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, చిన్న చిన్న కిరాణా షాపు 5 రూపాయల ప్యాకెట్లు, 2 రూపాయల ప్యాకెట్లు ఇవి అమ్ముకోవాలి తప్ప వేరే దాంట్లో అడుగు పెట్టలేవు, పెట్టవు కూడా. వాళ్ళ మార్జిన్స్ ముందు ఈ చిన్న షాప్స్ మార్జిన్స్ చాలా తక్కువ. హోమ్ డెలివరీ ఉండదు కాబట్టి ఈ చిన్న షాప్స్కి మార్జిన్ రూపేణా డెలివరీ కాస్ట్ తట్టుకోలేక ఈ చిన్న షాప్స్ మూతపడతాయి. ఒకవైపు పెద్ద రీటైల్ జైంట్స్ మూతపడుతుంటే దాన్ని రివెంజ్ టాక్టిక్స్ హోమ్ డెలివరీ అయితే, ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్స్ హోమ్ డెలివరీ చేయలేక సన్న మార్జిన్స్తో ఆపరేట్ చేయలేక సతమతమై ఆ షాపు కిరాయి కూడా కట్టలేక మూసుకుపోతారు. అంటే ఈ యుద్ధంలో ఒకే జట్టుకు చెందిన 2
సోల్జర్స్ తమకు తామే అంటే వాళ్ళది వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. అంటే ఇక్కడ చిన్న వ్యాపారస్తుడు కూడా బతకలేని స్థితి, పెద్దవాడు ఎలాగూ బతకలేడు. మరి ఈ పాపులేషన్ పెరుగుతుంది కానీ కొంటలేదు. నా ప్రశ్న చూడండి, ఈ ప్రశ్నతోని మీ జీవితాలు మారిపోవాలి. మా జీవితాలు ఎట్లా మారుతాయి అంటే మార్చుకోకండి, చస్తారు. నేను చెప్పింది సూత్రం మీకు అర్థమైతే ఇమ్మీడియట్లీ లేచి పరిగెడతాడు. పెరుగుతున్న సిటీ పాపులేషన్ కొంటలేదు. ఎందుకు? జవాబు మీ దగ్గర ఉంది. పెరుగుతుంది పాపులేషన్, కొంటలేదు. ఎందుకు? ఎందుకంటే ఆదా చేసుకుంటున్నారు. ఆదా ఎందుకు చేసుకోవాలి? డబ్బు బాగా సంపాదిస్తున్నారు కదా. లేదు, అదే కదా. ఎట్ట లేదంటారు? అంతగానం శాలరీ స్లిప్లు ఇస్తుంటే ఆ శాలరీ స్లిప్లు ఇక్కడ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోవు. కాబట్టి ఎందుకు సరిపోవు? వేరే సిటీస్లో బతుకుతున్నారు కదా, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకటే అయినా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కనుక ఇక్కడ ఎంత సంపాదించినా సరిపోదో లేదు కనుక ఇక్కడ జనాలు ఖర్చు పెట్టకుండా ఆదా వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదా వైపు మొగ్గు చూపడం మంచిదే కదా. ఆదా చేసుకోవడం మంచిదే కదా. ప్రశ్న, ఆదా చేసుకోవడం మంచిదే. ఆదా వల్ల ఒక రాష్ట్రం పెరగదు. మీ జీవన ప్రమాణాలు సేఫ్గా ఉంటాయి కానీ జీవన ప్రమాణాలు పెరగవు, జీడిపి పెరగదు. పర్ క్యాపిటా ఇన్కమ్ స్పెండింగ్ వైపు వెళ్ళకపోతే సేవింగ్స్ వైపు వెళితే అది కుదించుకుపోతుంది. ఇది ఎకనామిక్స్ చెప్పే మొదటి సూత్రము. డబ్బు సంపాదించి ఆదా రూపంలో పెంచుకున్నా అది ఎకానమీలో ప్రొజెక్ట్ కావట్లేదు కనుక తెలంగాణ యావత్తు కుదుపుకు కుదేలవుతుంది. కుదుపుకు కుదేలవుతుంది. ఇది స్పష్టంగా చెప్తున్నాయి. ఇంకా అర్థం కాకపోతే దేవుడే రక్షించాలి. మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తుంటే ప్రతి ఒక్క సెక్టర్లో కుదుపుకు గురవుతున్నాయి. ఎందుకు కుదుపుకు గురై? దేశమంతా స్టేబుల్ ఉన్నాక తెలంగాణ హైదరాబాద్ ఇంత తీవ్రంగా ఎందుకు కుదుపుకు లోనవుతున్నాయి? రియల్ ఎస్టేట్ పరంగా కుదుపులు, ఇండస్ట్రీస్ పరంగా కుదుపులు, జీవన ప్రమాణాల్లో కుదుపులు, రీటైల్ మార్కెట్లో కుదుపులు, ఫుడ్ గ్రెయిన్స్ మార్కెట్లో కుదుపులు, జీవన ప్రమాణాల్లో కుదుపులు, కార్ల అమ్మకాల్లో కుదుపులు, క్యాపిటల్ గూడ్స్ అమ్మకంలో కుదుపులు. ఈ కుదుపులన్నీ నెగటివ్ కుదుపులు, పాజిటివ్ కుదుపులు కానే కాదు. మరి ఈ నెగటివ్ ప్రతి ఒక్కటి నెగటివ్ కుదుపుతుంటే మరి ఏ రకంగా మన ధనిక రాష్ట్రంగా మనం విరాజిల్లుతున్నాం? ఎవడ్రా అది చెప్పింది మన ధనిక రాష్ట్రం అని? జీవన ప్రమాణాలు కుదేలై కుచించుకుపోయి గత 9 ఏళ్లుగా ప్రమాణాలు పెరిగినట్టే పెరిగి ఆదాయాలు పడుతుంటే ఆ పడుతున్న ఆదాయాలతో జీవన స్థాయి అలాగే ఉంచాలి అనేది ఒక ఫేక్ గ్రోత్కి సంకేతం ఇస్తున్నది. ఇది తెలంగాణ వ్యాప్తంలో హైదరాబాద్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. క్లోజ్ అవుతున్న రీటైల్ మార్కెట్స్, క్లోజ్ అవుతున్న బిజినెస్లు అంటే ష్రిల్లింగ్ వాయిస్లు అంటే కేక పెడుతున్నాయి. ఏదో బేసికలీ ఏదో తేడా ఉంది మీ రాష్ట్రంలో, ఈ స్టేట్లో, ఈ సిటీలో. మేల్కొనండి. మేము మేలుకోలేక
పలాయనం చిత్తగిస్తున్నాం. అంటే వాళ్ళు ఏ టైంకు మేల్కోవాలనో ఆ మేల్కోలేకపోయిండ్రు. ఆ భ్రమలో ఉండిపోయి వేల కోట్లు నష్టాన్ని చవిచూసి ఇప్పుడు పలాయనం చిత్తగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తమ తప్పు చాలా లేటుగా తెలుసుకున్నారు. డ్రోన్ విజువల్స్కి, డిజిటల్ మీడియాకి, ఫేక్ జీడిపి ఫిగర్స్కి బలైపోతున్న ఫస్ట్ సెక్టర్ రీటైల్ సెక్టర్. మీరు చూసి ఉండవచ్చు, మన ఇండ్ల దగ్గర రోడ్ల పైన కార్లు పక్క కాపి సైకిళ్ళపై పెట్టే టిఫిన్లు, తోపుడు బండ్లపై పెట్టే టిఫిన్లకు గిరాకీ ఎక్కువ. హోటళ్ళు కొన్ని విలవిలబోతున్నాయి. పైన పటారం లోన లొటారం. అంటే కార్లు ఉన్న వాళ్ళు ఆదా చేసుకోవడానికి సైకిళ్ళపై, తోపుడు బండ్లపై ఎందుకు తింటున్నారు? కారుకు తోపుడు బండికి ఏం లింక్ ఉంది? కారు మెయింటైన్ చేసిన వాడు తోపుడు బండ్లపై తినే అవసరం ఏముంది? కారులో తిరుగుతున్నాడంటే సుమారు ఇంత ఖర్చు పెడతాడు రోజుకు అని ప్రమాణం కదా. ఆ ప్రమాణాన్ని పటాపంచలు చేస్తూ రోడ్డుపై ఇడ్లీలు దోశలు తినడం ఏంటి? అంటే కారు తన స్థాయిని చూపించుకోవడానికి, ఇడ్లీలు తన జీవన ప్రమాణాలు మినిమం స్థాయిలో ఉంచుకోవడానికి. ప్రాక్టికల్ లైఫ్ ఇడ్లీలతో లీడ్ చేసి ఆర్టిఫిషియల్ లైఫ్ కార్లతో లీడ్ చేస్తున్న ప్రజానీకం మనకు తరచూ ఇవాళ రేపు కనిపిస్తూ ఉంటారు. ఇది దేనికి సూచకం? ఏం సూచిస్తుంది? ప్రజలు తమ జీవన స్థాయి పడిపోతుంది అని జీర్ణించుకోలేకపోతున్నారు. తాము జీర్ణించుకోకపోతే అది బయటపడదా? పడుతుంది. వందలాది మంది ఈ భ్రమలో నుంచి బయటపడుతూనే ఉన్నారు. వందలాది మంది ఈ భ్రమతో భయపడుతూనే ఉన్నారు. వందలాది మంది తోచక ఈ ధాటికి బలవుతూనే ఉన్నారు. కానీ మేలుకుంటే ఏ నిజాలు చూడాల్సి వస్తుందో అన్న భయానికి కూడా లోనవుతుంది. డబ్బు పెట్టినా చదువు దొరకటం లేదు. డబ్బు పెట్టినా మంచి క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ దొరకటం లేదు. డబ్బు పెట్టినా మంచి ఇల్లు దొరకటం లేదు. డబ్బు పెట్టినా మంచి సర్వీసెస్ దొరకటం లేదు. డబ్బు పెట్టినా మంచి గాలి దొరకటం లేదు. అంటే డబ్బుకు పడిపోతున్న స్థాయి మన జీవన ప్రమాణాలను ఎలా దెబ్బకొడుతుందో, డబ్బు స్థాయి పడిపోయి మన జీవన ప్రమాణాల కుదుపు చాలా తీవ్రంగా తయారైంది. మన సొసైటీ ఎంత ఇంప్రాక్టికాలిటీ వైపు అడుగులు ఎడుతుందో అంతే ప్రమాదకరంగా మన జీవితాలు మారుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. బోరు కొడుతుంది అని కట్ చేసిండ్రు. మీ లైఫ్లో ఇంత లావు బోరు పడుతుంది. నేను మన చుట్టుముట్టు మనం అబ్జర్వ్ చేస్తే ఒక 3 నెలల్లో మన పరిస్థితి ఎలా ఉండబోతుంది, మన రాష్ట్రము, మన దేశము, మన సమాజము, మన చుట్టుముట్టు మన పరిస్థితి ఎలా ఉండబోతుందో స్పష్టంగా తెలుసు. మనం ప్రతి ఒక్క విషయాన్ని అంత గట్టిగా, అంత కాన్సన్ట్రేషన్తో అబ్జర్వ్ చేయమని అవి వచ్చి మన లైఫ్ని కుదిపి మనకు అర్థం కాకుండా ఎస్కేప్ అవుతూ ఉంటాయి. మాకేం అవుతలేదు కదా అని మీరు భావిస్తూనే ఉంటారు.
మాకేమైతలేదు అని ఒక 10 సార్లు మీ నోట అనిపించి 11వసారి మాకేమైంది, మాకెందుకు అవుతుంది ఇలా, మాతోనే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎన్నేళ్లుగా జరుగుతుంటే మాకు అనుభవంలో ఎందుకు లేదు, మనతో ఇలా జరుగుతున్నా మాకు కొత్త ఐడియాలు ఎందుకు వస్తలేవు, మనం సోయి లేకుండా ఎందుకుండాము, మనల్ని ఎడ్యుకేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి ఎందుకు లభించలేదు అంటే మనం ఆ దృక్పథంతో చూడలేదు. తప్పు మనది. ఆసక్తి లేదు అంటే ఆసక్తి లేకపోయినా ఆసక్తి పెంచుకోవాల్సిందే. కలియుగంలో నీకు ఆసక్తి లేని అనాసక్తి ఉన్న విషయాలు నీ జీవితాన్ని పట్టి కుదిపేసే అని తెలిసి అయినా నీవు దాని వంక చూడకుండా నీకు తెలిసిన విషయాలు నిన్ను గట్టెక్కిస్తాయనుకోవడం మూర్ఖత్వం. ప్రపంచము నీవనుకున్నట్టు ఆ 4 కాళ్లపై నడవటం లేదు, ఆ 2 కాళ్లపై నడవటం లేదు. కనిపియని బ్యాలెన్స్ చేయగలిగిన ఫ్యాక్టర్స్ మన సొసైటీని సీక్రెట్గా నడిపిస్తుంది. ప్రభుత్వము, సొసైటీ, ఎన్వైర్మెంట్, ఎకానమీ ప్రతి ఒక్కటి మన నుంచి చాలా ఇన్ఫర్మేషన్ దాచిపెడుతున్నాయి. మనము గమనించడానికి ఆసక్తి చూపటం లేదు. ఆసక్తి చూపినా మన దాంట్లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కొరవడ్డాయి. ఎందుకు కొరవడ్డాయి అంటే మనం పొందిన ఎడ్యుకేషన్ ఆ లెవెల్లో ఉంది కనుక. ఈ మూతపడుతున్న రీటైల్ మార్కెట్ పెరుగుతున్న ఆదాయాలను, పెరుగుతున్న జనాభాను, పెరుగుతున్న జీవన ప్రమాణాలను తలకిందులు చేస్తూ ఏదో ఒక లెసన్ నేర్పించి పలాయనం చిత్తగిస్తున్నాయి. అదేమంటే మన దేశ భవిష్యత్తు కొంతమంది చేతులలో ఉంది. కోట్లాది మంది భవిష్యత్తు కొంతమంది చేతుల్లో వెళ్ళిపోతుంది. అయితే మనమేం చేయగలం? ఇది పెద్ద ప్రశ్న. మనమేం చేయగలము అంటే మనకున్న పరిధిలో, మనకున్న టూల్స్తో, మనకున్న తెలివితేటలతో, మనకున్న ఇన్ఫర్మేషన్తో మన జీవితాలను ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవాలి. అంటే రాబోయే కుదుపులకు బలైపోకుండా రక్షించుకునే మార్గాలు మన స్థాయిలో మనం ఎత్తుక్కోవాలి. ఆ స్థాయికి వెళ్ళి మనం వెతుక్కోవచ్చా? మనకు ఆ అబిలిటీ ఉందా? మనం 9 ఏళ్లుగా పోతున్న కుంభకర్ణుడి నిద్ర సడన్గా లేస్తే పరిష్కారాలు అంత ఈజీగా వస్తాయా? రావు. అయితే ఇంకా టైం ఉంది. మేలుకోండి. ప్రాక్టికల్ థింకింగ్కి ఎప్పుడు మీరు పదను పెడతారో, మీ ఎమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళే రాబోయే దశాబ్దంలో బతికి బట్టగట్టారు. నేను ఈ వీడియో చాలా సులువుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను చాలా సులువుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంటే రాబోయే టైము మీకు అనుగుణంగా ఉండదు అని అర్థం. నేను వేసే ప్రతి ప్రశ్న మీ బాగు కోసమే. నేను ఇచ్చే ప్రతి ఆన్సర్ మిమ్మల్ని రక్షించడానికి. నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్
మిమ్మల్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేయడానికే అని మీరు గమనిస్తే ఈ వీడియోని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై నేను మీకు డీటెయిల్గా అసలు మన స్టేట్లో హైదరాబాదులో లోపల లోగుట్టు జీవితాలను, లోగుట్టు సమస్యలను, కనుమరుగైన ఇంపార్టెంట్ విషయాలను వెలికి తీసి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. సో దట్ నేను ఇలాంటి మీ జీవితానికి అంటే ముడిపడున్న విషయాలను మీ ముందర ఉంచగలిగే ఆసక్తి నాకు ఉండాలి అంటే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ కావాలి. నమస్కారం.